అన్నారు. ఇతర మతాలను గౌరవిస్తారా మీరు? నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మన మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు ఇతర మతాలని గౌరవించకూడదని బైబిల్లో ఏం చెప్పలేదు. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి, ఓ ఏథెన్స్ వాసులారా మీ భక్తి గొప్పది, కానీ మీరు తెలియక దేని యందు నమ్మిక ఉంచారో దాన్ని చెబుతానని వాళ్ళకు వాస్తవం చెప్పాడు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎవరి మతాలను చెప్పుకోవద్దు, మత ప్రచారం వద్దు, దైవ ప్రచారం చేసుకుందాం. రైట్. ఓకే, అంటే క్రైస్తవ్యంలో మత ప్రచారం జరుగుతుందా జరుగుతలేదా? మత ప్రచారం చేయడం తప్ప కరెక్టా? మీరు చెప్పండి ఒక క్రైస్తవునిగా. క్రైస్తవ్యంలో దైవ ప్రచారమే జరుగుతుంది, కానీ అది మత ప్రచారంగా పొలమబడుతుంది. అది క్రైస్తవ్యంలో మత ప్రచారం జరుగుతుంది అని మీరే అంటున్నారు క్లియర్గా. మత ప్రచారం కాదు, దైవ ప్రచారం జరుగుతుంది, మత ప్రచారం అని పొలమబడుతుంది. అది మత ప్రచారం కాదా? కాదు, మత ప్రచారం కాదు. మత ప్రచారం యేసు ప్రభు మతం కాదు. మతం కాదు. ఏంటిది యేసు ప్రభు? అసలు దేవునికి మతం ఉండదు, కులం ఉండదు, రంగు తారతమ్య భేదం ఉండదు. దేవుడు అంటే మతం కానే కాదు. రైట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో మీ క్యాస్ట్ చూపించేశాను, రీసెంట్ గానే ఏముంటది చెప్పండి. చూపించేశాను. నాకు తెలియదు ఏముంటుంది చెప్పండి అంటున్నా. ఇంటర్వ్యూ అసలు మా నాన్నగారు చెప్పాను కదా, ఆయన నాస్తికుడు ప్లస్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఆయన అసలు ఏ మతాన్నే మెన్షన్ చేయలేదు. మీకు ఇప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా? ఉంది, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ లాభాన్ని నేను పొందలేదు. ఏ సర్టిఫికెట్స్ పెట్టి నా పిల్లలకు కూడా నేను తీసుకోలేదు. రీసెంట్గా